గారు మొన్నటిదాకా ప్రెస్ మీట్ పెట్టిండు, ఇప్పుడు చూసి అసెంబ్లీకి వస్తలేడు. ఆయన ఇష్టం ఉంటే వస్తాడు, లేకుండేదు. ఆయన వస్తేనే నువ్వు అమలు చేస్తావా, లేకుంటే అమలు చేయవా? అంటే ఈయన కూడా బ్రతిలాడుతుండు కదా, మేము మా నుంచి ఇచ్చే గౌరవం అంతా కూడా ఇస్తాము. వచ్చినాక ఒక ప్రాజెక్టు చేసిండా, ఒకటి ఏమన్నా చేసిండా? ఆడు చేసిన ఒక 30 మంది కూడా చేయలేదు. రోడ్లు బాగా చేసిండా? ఇవాళ ఎట్లుండే రోడ్లు? ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టాం, మేము వ్యతిరేకం కాదు మగవాళ్ళకు. మరి మగవాళ్ళకు డబల్ టికెట్ కొడుతుంది. ఇలా 10 రూపాయల టికెట్ 15 చేసినా 15 రూపాయలు 40, 50 రూపాయలు అవుతున్నది. మరి అందరికి ఫ్రీ హాఫ్ టికెట్ పెట్టి లేకుంటే నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు. ఇలా ప్రజాపాలన వ్యతిరేకంగా ఉంది. వాడు చెప్పింది ఒకటి, వాడు చేసేది ఒకటి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 2000కి 4000 పెంచిన అన్నావు, ఇచ్చినవా? మరి రైతు బంద్ చేస్తానన్నావు, ఇచ్చినవా? మరి ఆయన పరిపాలన ఎక్కడైనా వస్తాం? ఇప్పుడు ముందు మనకు అభిమానం ఉండాలి. ఒక ఎలక్షన్ అని 2 ఏళ్ళకే నీ మీద అసంతృప్తి వచ్చింది.